హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అయితే ఓట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ పౌడర్తో చేసిన రెసిపీ అండి. దానికి 5-6 వాల్నట్స్, ఒక 10 నుంచి 12 బాదం, 10 నుంచి 12 జీడిపప్పు, అలాగే ఒక 10 నుంచి 12 పిస్తా, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఒక 1 మినిట్ వరకు ఇలాగే కలుపుతూ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీ పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అండి. అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారు. బాగా రోస్ట్ అయ్యాక ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఓట్స్ కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 1 మినిట్ అలా కలుపుతూ బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇవి మరిగే వరకు ఇలానే వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఓట్స్ పౌడర్ తీసుకొని వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకోవాలండి, లేదంటే ఉండలుండలుగా ఉంటుంది. విస్కర్తో బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ వాటర్ మరుగుతున్నాయి కదండి, ఇందులో పోసి బాగా కలుపుకోవాలి. గడ్డ కట్టకుండా ఈ విస్కర్తో బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకొని ఇందులో వేసి కలపాలండి. బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే గడ్డలు గడ్డలుగా అవుతుంది. ఇప్పుడు ఒక డేట్ తీసుకొని అది చిన్న చిన్నగా చుంచేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఎందుకంటే ఇది స్వీట్నెస్ కోసం. ఇందులో సాల్ట్ వేయలేం కదండి, సో కొంచెం స్వీట్ ఉంటే బాగా తింటారు కదా, అందుకని చెప్పేసి ఈ డేట్ వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. అది అందులో మొత్తం బాగా మిక్స్ అయిపోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి.
ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇంతేనండి.